అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూనార్ ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము ముగ్గురు పిల్లలతో. కిడ్స్తో వెళ్తే అంత ఈజీ కాదు ఈ ట్రిప్. అయితే మా కిడ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నుండి ఒక హోటల్లో నైట్ స్టే చేసాము. ఈ హోటల్ నేమ్ వచ్చేసి పలాజియో. ఇది ఎక్కడ అంటే సేలం అనే ప్లేస్లో ఉంది. రండి రూమ్ ఎలా ఉందో చూపిస్తా. మా పిల్లలు నిద్రపోతున్నప్పుడు తీశాను, ఎందుకంటే వాళ్ళు ఇంకా లేస్తే డిస్టర్బెన్స్ అవుతుందని తీశాను. పిల్లలు ఉన్న చోట ఎక్కువ సందడిగానే ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిందే. మా ఇంటి నుండి మున్నార్కు దగ్గర 9 hours జర్నీ చేయాలి. ఇదేమో డ్రెస్సింగ్ రూమ్, ఇంకా వార్డ్రోబ్ లోపల లాకర్ అది ఏదేదో పెట్టారు అన్నీ భద్రపరచుకోవడానికి. మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేశాను. ఇదేమో వాష్రూమ్ చాలా చాలా నీట్గా ఉండింది. ఏ ఒక్క మరక అయితే ఎక్కడ నా కంటికి కనిపించలేదు, అంత నీట్గా ఉండింది. పిల్లల కోసం బాత్ టబ్ ఉన్నట్టు బుక్ చేశారు మా ఆయన. చాలా చాలా బాగుంది. మా కిడ్స్కి చాలా చాలా ఇష్టం వాటర్ అంటే. ఎక్కువసేపు నీళ్ళల్లో ఆడుకోవటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. నాకు 2 అబ్బాయిలు, ఒక పాప. పెద్దోడికేమో 8 years రన్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు ట్విన్స్. వాళ్ళిద్దరికి 4 years కంప్లీట్ అవ్వబోతుంది. ఇదేమో బయట వ్యూ, విండో సైడ్ తీశాను. మొత్తం కొండలే ఎక్కడ చూసినా. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి, హోటల్ ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ నుండి ఇంకా 5 hours జర్నీ చేయాలని గబగబా స్టార్ట్ అయిపోయాం మూనార్కు. ఎలాగోలా మూనార్ చేరుకున్నాము. 9 o'clock దగ్గర అయ్యింది. ఇదే మేమున్న హోటల్, క్లబ్ మహేంద్ర. ఇదేమో మార్నింగ్ వ్యూ. మీలో ఎవరైనా మూనార్కి వెళ్తే ఈ హోటల్ చాలా బాగుంది, తీసుకోండి, స్టే చేయండి. ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్లో తీసుకోండి ఎప్పుడైనా. మేము గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాం కాబట్టి నాకు వ్యూ అంతగా కనిపించట్లేదు. వ్యూ తీసేలోపే ఒక్కొక్కరు లేచారు. ఇంకా ఒక్కొక్కరిని రెడీ చేయించి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాము. పిల్లలు కావాల్సిన వాటర్ బాటిల్ అది ఇది తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము వ్యూస్ అది ఇది చూడడానికి. ఈ ప్లేస్ అయితే మొత్తం ఒక 3000 rooms ఉన్నాయి. ఇక్కడేమో మా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, పిల్లలకి ఎలాంటి ప్లేస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ట్యాక్సీలో స్టార్ట్ అయిపోయాము వ్యూస్ చూడడానికి. మీలో ఎందరు మూనార్ వెళ్ళారు, వెళ్ళని వాళ్ళు ఎందరు, ప్లీజ్ కమెంట్ చేయండి. మా కిడ్స్కి ఇది ఫస్ట్ లాంగ్ ట్రిప్. వాళ్ళైతే చాలా చాలా సపోర్ట్ చేశారండి మాకు. ఇక్కడ చూసిన చల్లని వాతావరణం, ఇంకా కొండలు, గుట్టలు, టీ గార్డెన్ చాలా బాగుండింది. ఇదేమో రోడ్ సైడ్ వ్యూ అని చెప్పి అక్కడ ఆగాము. చల్లని వాతావరణం. ఇంకా మా పిల్లలకేమో సఫారీ వెళ్ళాలని చాలా గొడవ పెట్టారు. ఆ జీప్లో వెళ్ళి చాలా అడ్వెంచర్ చేసాం ముగ్గురిని పట్టుకొని.
పిల్లలకైతే ఎక్కడ వామిట్ వచ్చేస్తుందో అని చాలా భయమేసింది. మా పెద్దోడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ట్విన్స్ ఇద్దరు వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారు. వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుంటూ అడ్వెంచర్ చేశారు వాళ్ళ నాన్న కూడా. ఇక్కడ నుండి రిపల్ వాటర్ ఫాల్స్ అని చెప్పి ఆ ప్లేస్కి వచ్చాము. ఎక్కడ వాటర్ అస్సలు లేదు, తక్కువ ప్రవాహం. టైం వచ్చేసి 3 అయ్యింది ఆ రోజు. ఇక్కడేమో జిప్ లైన్ అది ఇది ఏదో పెట్టారు. మేము అందులో ఏం వెళ్ళలేదు. వ్యూ మొత్తం చూసేసి మెల్లగా కిందకి నడుచుకుంటూ వెళ్ళాము. స్టెప్స్ ఉన్నాయి. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ పక్కనే ఫిష్ థెరపీ ఉందని చెప్పి మా పెద్దోడి కాళ్ళకు ఫిష్తో ఆటలాడించాము. ఒక్కొక్కరికి 200 అని చెప్పారు ఒక్కొక్క హెడ్కి. మేము పెద్దవాడిని మాత్రం పెట్టి ఫిష్ థెరపీ చేయించాము. వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళిద్దరూ చాలా బాగా చూస్తూ ఎంజాయ్ మురిసిపోయారు అంతే. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కింద నడుచుకుంటూ వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగానే ఉండింది కాబట్టి ఇక్కడ 1 అవర్ అట్లా స్పెండ్ చేసాము. పిల్లలు పిలుస్తేనే రావట్లేదు. చాలా బాగా చిన్న ఫిష్లతో బాగా ఎంజాయ్ చేశారు. ఇదే ఆ వాటర్ ఫాల్, రిపల్ వాటర్ ఫాల్ అని చాలామంది చూసుంటారు. ఇక్కడ నుండి ఇంకో 10 మినిట్స్ జీప్లోనే ప్రయాణం చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనే ప్లేస్కి వచ్చాము. అక్కడ కూడా వాటర్ అనేది లేదు, ఏదో కొంచెం అక్కడక్కడ స్టాక్లో ఉండింది. ఆ వాటర్ పిల్లలకి చూపించేసి ఇంకా ఆ బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళి ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్నాను అంతే. అక్కడ నుండి మళ్ళా డ్యామ్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాము. ఇదే ఆ డ్యామ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో తీశాను. మా పిల్లలేమో భయం లేకుండా నిల్చుకొని వాటర్ మొత్తం చూస్తూ ఉన్నారు. జనాలు కూడా అంత ఎక్కువగా లేదు, ఏదో ఒక 10 మంది అలా నిల్చుకుంటూ వాళ్ళ ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు. ఇదొక ఎకో పాయింట్ అని చెప్పి డ్రైవర్ అతను చెప్పారు. అక్కడ ఆగి కొంతసేపు ఒక 10 మినిట్స్ అట్లా ఉన్నాము. ఫొటోస్ వీడియోస్ ఇంకేముంటాయి, ఫొటోస్ వీడియోస్ తీసుకుని అక్కడ నుండి సన్సెట్ పాయింట్ అని చెప్పి అక్కడికి వచ్చాము. నేను వెళ్ళేసరికి కరెక్ట్గా సన్సెట్ అవుతూ ఉంది. ఇంకో 2 మినిట్స్ అంతే. ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ టైం ఏమో 6:30 అట్లా అవుతూ ఉంది. పిల్లలకేమో బాగా నిద్ర వచ్చేసింది, ఫుల్ టయర్డ్ అయిపోయారు. ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. పెద్దోడేమో ఈ నైట్ వ్యూ పాయింట్ అంట, ఇక్కడికి స్టాప్ చేశారు. ఇక్కడ ఒక 10 మినిట్స్ అట్లా ఉన్నాము. పిల్లలు జీప్లోనే నిద్రపోయారు. ఇక్కడ ఒక వీడియో తీసుకుని నైట్ ఎట్లా ఉంటుంది, లైట్ వ్యూ ఎట్లా ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉన్నాం అంతే. ఇదంతా మొత్తం చూసేసి ఇంకా బయలుదేరాము. ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. మోనార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ చాక్లెట్స్ తీసుకుని, పిల్లలకు కావాల్సింది చాక్లెట్సే కదా, అక్కడ తీసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. మూనార్లో ఒక్కరోజు స్టే చేసి చూడాల్సింది మాత్రం చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. కొండలు చూసుకుంటూ, టీ గార్డెన్స్ అది ఇది చూసుకుంటూ మెల్లగా ఓ చోట బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టాప్ చేసి, అక్కడ కొన్ని పాయింట్ ఉంది, అక్కడ ఫొటోస్ అది ఇది వీడియోస్ తీసుకొని
బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వ్యూ పాయింట్ బాగుందని చెప్పి అక్కడ ఒక 10 to 15 minutes ఉన్నాము. అంతే, ఇంకా మెల్లగా ఊరికెళ్ళి చేరుకున్నాము. వీడియోస్ తీయడంలో నేనేమంత ప్రొఫెషనల్ ఏం కాదు, ఏదో నాకు తెలిసినట్టు తీశాను. ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ప్లీజ్, ఇంకో మంచి ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.